హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనూస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్‌లో చూపించబోయే రెసిపీ ఏంటి అంటే శనగబాళ్ళు సగ్గుబియ్యం పాయసం అండి. ఇది చాలా హెల్త్‌కి చాలా మంచిదనమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది శుక్రవారం పూట అమ్మవారికి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చనమాట. అందుకనే 2 విధాలుగా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ రెసిపీని చూపించబోతున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా చిన్నపిల్లలకి ఒంట్లో వేడి చేసినప్పుడు ఈ పాయసం తినిపిస్తే చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. శనగబ్యాళ్ళు సగ్గుబియ్యం నానబెట్టుకుంటున్నానంటే అది ఎంత క్వాంటిటీ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ కప్పు చూపిస్తున్నాను కదా, ఈ కప్పు కొలతలతో 1 కప్పు శనగబ్యాళ్ళు తీసుకున్నాను. చూడండి, శనగబ్యాళ్ళు 1 అవర్ బిఫోరే నానబెట్టుకున్నాను అనమాట. ఈ నానబెట్టుకున్న శనగబెళ్ళని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. వాటర్ అయితే 1 కప్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు చూడండి, సగ్గుబియ్యం కూడా ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు శనగబెళ్ళు బాగా ఉడికించుకోవాలండి. ముందుగా మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే చూడండి, ఈ మాత్రం ఉడికిన తర్వాత చూడండి కొంచెం పలుకుగా ఉంటుందన్నమాట. అప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేయాలి. సగ్గుబియ్యానికైతే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. ఈ వాటర్తో పాటు మనం ఈ సగ్గుబియ్యం కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, సగ్గుబియ్యము ఒక మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సగ్గుబియ్యం అనేది ఉడికిపోతాయండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం శనగబాళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటున్నానండి. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను 5 నిమిషాల తర్వాత. ఇది బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పటికైతే మన పాయసం రెడీ అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. నేను టోటల్గా 3 గ్లాసుల వాటర్ అయితే యూస్ చేశానండి దీనికోసము. ఇప్పుడు మనము ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కాజు, 2 టేబుల్ స్పూన్ల బాదం యాడ్ చేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నానండి. చూడండి, ఈ కలర్లోకి రావాలన్నమాట. ఇప్పుడు దీని అంతటినీ కూడా పాయసంలోకి యాడ్ చేస్తున్నాను. చూడండి, పాయసంలో యాడ్ చేసేసాను. దీంతోపాటు పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఇవంతా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పాయసం రెడీ అయిపోయింది. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.